ఎఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. సో ఏంటంటే ఇన్నాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేసింది, నన్ను అడిగింది, నేను ఇప్పుడు చేస్తున్నాను. ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ మొత్తం నేను తెలుగులో డెలివర్ చేస్తున్నాను. సో ఏంటంటే ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ అనేది చాలా డీప్గా నేను మీకు చెప్తాను. సో ఏంటంటే మీకు చాలామంది బయట చెప్పుంటారు, మీరు 1 డేలో రిచ్ అయిపోతారు, 1 మంత్లో మీకు మనీ కనిపించేస్తాయి, లేదంటే ఒక సమ్ ఎక్స్టెంట్ టైంలో అయిపోతారని చెప్తారు. కానీ అవి ఏమీ నమ్మద్దు. సో ఫస్ట్ అవన్నీ తీసి పక్కన పడేయండి. సో ఏంటంటే నేను మీకు ఇక్కడ చెప్పేది, సో మీరు డీటెయిల్గా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే ద బెస్ట్ అనేది మీకు మనీ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే నేను మీకు ఒకటి చెప్తా, ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే అమెజానే కాదు. సో అమెజాన్ ఏంటంటే చిన్న బేసిక్ థింగ్ అంతే. మీరు ఎంటర్ అవ్వడానికి 0.1% అంతే మీకు రెవెన్యూ చూసేది ఎఫిలియేట్ మార్కెటింగ్లో. సో వరల్డ్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ మీరు కనుక ఖచ్చితంగా తెలుసుకుంటే మీరు ఎక్కడ చూడలేనంత డబ్బు మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్లో చూడొచ్చు. సో అవన్నీ ఎలా చేయాలి, సో ఏ టిప్స్ తీసుకోవాలి, అసలు ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు, అంటే వెబ్సైట్ నుంచి తర్వాత మీరు ఎండ్ పాయింట్ అంటే ఏంటంటే మీకు ట్రాఫిక్ రావడం కానీ, మీ పర్టికులర్ బ్లాగ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, అటువంటి అన్నీ నేను చెప్తాను. సో వర్డ్ ప్రెస్ డిజైన్ చేసి నేను వెబ్సైట్ మొత్తం చూపించాను. సో ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ ప్రాసెస్ మొత్తం నేను మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. అప్పుడు మీకు ద బెస్ట్ అనేది కన్వర్జన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే నేను బేసిక్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఏ టాపిక్స్ నేను ఫ్యూచర్లో కవర్ చేస్తాననేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి దాంట్లో బేసిక్ నాలెడ్జ్, దాంట్లో ఏంటంటే వాట్ ఈజ్ ఎఫిలియేట్ లింక్ విత్ సూర్య. సో ఏంటంటే ఎఫిలియేట్ లింక్ అంటే ఏంటి, అసలు ఎఫిలియేట్ లింక్స్ మనం ఎలా తెచ్చుకోవాలి, సో అసలు ఎఫిలియేట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు అక్కడ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ మోడల్స్. సో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, సో ఏంటంటే కాస్ట్ పర్ క్లిక్ కావచ్చు, తర్వాత మనకి ఏదన్నా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటేనే వస్తుందా, లేదంటే వాళ్ళు యూజ్ చేస్తేనే వస్తుందా, లేకపోతే ప్రొడక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తేనే వస్తుందా, అటువంటి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది మీకు చెప్తాను. సో ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద ట్యాప్ చేస్తేనే దాని వల్ల ఎవరైనా కొనుక్కుంటేనే మీకు డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ కాదు, మీరు అప్లికేషన్ జస్ట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నా వస్తాయి. సో ఏంటంటే లీడ్స్ ఎవరన్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆ లీడ్స్లో ఫిల్ చేసినా కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇవన్నీ ఎఫిలియేట్ మార్కెటింగ్లో ప్రాసెస్ అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎఫిలియేట్ నెట్వర్క్స్ విత్ సూర్య. సో మనకి ఎఫిలియేట్ నెట్వర్క్స్ ఎలా ఉన్నాయి, సో ఏంటంటే మనకి అడ్వర్టైజ్మెంట్ చేయమని ఎవరిస్తారు, అంటే పర్టికులర్ లింక్స్ ఇస్తారు కదా మీకు, ఎవరిస్తారు, సో మనం ఏ కేటగిరీలో పడతాం, సో అటువంటివన్నీ నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫిలిటైజర్ ఎక్స్టెన్షన్ అనమాట, ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇది ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలవాల్సిన ఎక్స్టెన్షన్ ఇది. దాని గురించి నేను మీకు డీప్గా అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి అది. సెకండ్ మాడ్యూల్ వచ్చేసి ఫైండింగ్ ద నీష్. సో ఏంటంటే మీరు నీష్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ మ్యాక్రో నీష్ వర్సెస్ బ్రాడ్ నీష్ విత్ సూర్య. సో ఏంటంటే ఈ నీష్ అనేది ఈ తేడా ఏంటి అంటే మ్యాక్రో నీష్ అంటే ఏంటి, బ్రాడ్ నీష్ అంటే ఏంటి, మనం దేన్ని టార్గెట్ చేయాలి, దేన్ని టార్గెట్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనేది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండింగ్ ద బెస్ట్ నీషెస్ విత్ సూర్య. సో ఏంటంటే నీష్ అనేది మనం ద బెస్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏమేమి ఫార్ములాస్ మనం అప్లై చేయాలి, ఏది అప్లై చేస్తే మనకి బెస్ట్ కన్వర్జన్ వచ్చే నీష్ అనేది వస్తుంది అనేది నేను మీకు చెప్తా. నెక్స్ట్ వచ్చేసి స్పైయింగ్ ద కాంపిటేటర్స్. సో మనకంటూ ఒక కాంపిటేటర్ అనేవాళ్ళు ఉంటారు. సో మీరు ఒక రివ్యూ బ్లాగ్ రాస్తున్నారంటే మీ రివ్యూ బ్లాగ్కి కాంపిటేటర్ అనే అతను ఉంటాడు. సో అతన్ని మనం స్పై చేసి అతన్ని ఏ స్టెప్స్ తీసుకుంటున్నాడు, మనం ఏదేది ఫాలో అయితే ద బెస్ట్ పొజిషన్కి వెళ్తాం అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకొని మన దాంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఫార్ములాస్ అనేది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూయింగ్ టాపిక్ రీసెర్చ్ విత్ సూర్య. సో ఏంటంటే ఆ టాపిక్ అనేది కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం నీష్ సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లో టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకుంటే గూగుల్లో ఈజీగా ర్యాంక్ అవుతుంది, సో ఎలాగ మనం కీవర్డ్స్ ఇంటిగ్రేట్ చేయడం కానీ అటువంటి అన్ని ప్రతిదీ నేను మీకు డీప్గా ఈ కోర్సులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ అండ్ ఎస్ఈఓ. సో ఏంటంటే దాంట్లో ఫస్ట్ నేను చెప్పేది వర్డ్ ప్రెస్ మిస్టేక్స్. సో చాలామంది ఏంటంటే వర్డ్ ప్రెస్ బిల్డ్ చేసేస్తారు కానీ దాంట్లో ఏమేమి మిస్టేక్స్ వాళ్ళు రెక్టిఫై చేయకుండా చాలామంది చేసేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా ప్యూర్గా నీట్గా ఎలా సెట్ చేసుకోవాలి వర్డ్ ప్రెస్ అనేది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండర్స్టాండింగ్ ద కీవర్డ్స్ విత్ సూర్య. సో ఏంటంటే మనం చాలామంది కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఎందుకు ప్లేస్ చేస్తున్నారో దానికి ట్రాఫిక్ వస్తుందని ప్లేస్ చేసేస్తున్నా అంటారు. కానీ కాదు. ఒక కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే సెర్చ్ డిఫికల్టీ ఉంటుంది, సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది. సో చాలా మనం అన్నీ అప్లై చేసి సో ఏది బెస్ట్ అనేది మనం పిక్ చేసుకుని అప్పుడు కీవర్డ్ అనేది చేసుకోవాలి. సో అవన్నీ ఎలా చేయాలనేది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ అప్ ర్యాంక్ మ్యాథ్ విత్ సూర్య. సో ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ అనేది ఒక వర్డ్ ప్రెస్లో ప్లగిన్. సో ఈ ప్లగిన్ అనేది ఎలా యూస్ చేసుకోవాలి, దీన్ని యూస్ చేసుకుని ఆన్ పేజ్ ఎలా చేయాలి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ విత్ సూర్య. సో ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే ఏంటి? సో గూగుల్లో మీరు ర్యాంక్ అవ్వాలంటే ఆన్ పేజ్ ఎస్సీఓలో ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేది ఒక పార్ట్. సో ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఎవ్వరూ మీకు చెప్పరు. సో మీరు ఎక్కువ కీవర్డ్స్కి ర్యాంక్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎల్ఎస్ఐ కీవర్డ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో అందుకని మీరు ఎల్ఎస్ఐ కీవర్డ్స్ చాలా 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 టార్గెటెడ్గా మీరు మీ బ్లాగ్లో పెట్టవలసి ఉంటుంది. అది టాపిక్ మీరు చాలా నోట్ చేసుకోండి. నేను ఆ టాపిక్ మీకు చెప్పేటప్పుడు నేను దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డూయింగ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ విత్ ర్యాంక్ మ్యాథ్ సూర్య. సో ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ యూస్ చేసి మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎంత ఈజీగా చేయొచ్చు. సో ఏంటంటే మనం ఆ ఫోకస్డ్ కీవర్డ్స్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫోకస్డ్ కీవర్డ్స్ అక్కడ ఇచ్చి మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలనేది నేను మీకు అక్కడ చెప్తాను. సెట్టింగ్ అప్ ప్రిటీ లింక్స్ విత్ సూర్య. సో ప్రిటీ లింక్స్ అనేది ఒక ప్లగిన్. సో దానివల్ల మనకి యూజ్ ఏంటి? సో మనం ఏదైనా ఒక లింక్ ప్లేస్ చేస్తే మనకి డొమైన్ అథారిటీ ఎలా తగ్గిపోతుంది, మన డొమైన్ అథారిటీకి ఎలా ఎఫెక్ట్ పడుతుంది, ఆ ఎఫెక్ట్ పడకుండా మనం బ్యాక్ లింక్ ఇచ్చి అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఎఫిలియేట్ లింక్ పెడితే మీకు ఏంటంటే డూ ఫాలో లింక్ కనుక ఏదైనా ఇస్తే మీకు జ్యూస్ అనేది పాస్ అయిపోతుంది, మీ డొమైన్ అథారిటీకి దెబ్బ. సో అది కాకుండా మీరు ప్రిటీ లింక్స్ అనే ప్లగిన్ యూస్ చేసి మీరు ఎలాగ బెస్ట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్సీఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ విత్ సూర్య. సో ఏంటంటే మీ యూఆర్ఎల్ని ఎస్సీఓ ఫ్రెండ్లీ ఎలా చేయాలి అంటే మీరు ఫోకస్డ్ కీవర్డ్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, దానికి రిలేటెడ్గా మీ యూఆర్ఎల్ సెట్ అయ్యేలాగా ఎలా చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు కొన్ని ఫార్ములాస్ చెప్తాను. తర్వాత కీవర్డ్ టఫ్నెస్ మనం ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలి అటువంటి అన్నీ కూడా నేను మీకు ఈ మాడ్యూల్లో కవర్ చేస్తాను అనమాట, కీవర్డ్ రీసెర్చ్ అండ్ ఎస్ఈఓలో. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి రైటింగ్ కంటెంట్. సో ఈ కంటెంట్ రైటింగ్ అనేది చాలా జాగ్రత్తగా మనం రాయాలి. తర్వాత ఎవరైతే కంటెంట్ రైటర్ని హైర్ చేసుకుంటారో కూడా చాలా నీట్గా హైర్ చేసుకోవాలి. ఆ కంటెంట్ రైటర్ ఎలా హైర్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తా. టైప్ ఆఫ్ కంటెంట్ విత్ సూర్య. సో ఏంటంటే ఇన్ని టైప్స్ ఉన్నాయి కంటెంట్లో. ఏంటంటే మీకు రాసే కంటెంట్ ఉంటాయి కదా, లిస్టికల్స్ ఉంటాయి, తర్వాత 1 వర్సెస్ 2 ఉంటుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ టాపిక్స్ అన్ని నేను మీకు అక్కడ కవర్ చేస్తాను. సెట్టింగ్ అప్ బ్లాగ్ స్ట్రక్చర్ విత్ సూర్య. సో ఏంటంటే ఒక బ్లాగ్ అనేది ఎలా స్ట్రక్చర్డ్ ఫామ్లో పెట్టాలి, సో ఎలా పెడితే మనకి కన్వర్జన్ అనేది వస్తుంది. సో దాంట్లో ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఒక యూజర్ మన స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఏ ఫ్రేజ్ మ్యాచ్లో ఒక ఫార్ములా అప్లై చేస్తే అతను కొంటాకి ఇష్టపడతాడు అనేది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ఫార్ములా కూడా నేను మీకు అక్కడ చెప్తాను. సెట్టింగ్ అప్ పిల్లర్ పేజెస్ విత్ సూర్య. సో ఏంటంటే మీకు మీ పిల్లర్ పేజెస్ అనేది ఎక్కడ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్లో ఎటువంటి టైప్ ఆఫ్ పిల్లర్ పేజెస్ ఉండాలి. సో ఏంటంటే బ్లాగ్ మీరు ఎవరైతే యూజర్ చదువుతున్నాడో రైట్ సైడ్ ఏ పిల్లర్ పేజెస్ అనేది మెన్షన్ అయి ఉండాలి. సో ఎక్కడెక్కడ ఏ పేజెస్ అనేది మెన్షన్ అయి ఉండాలని కూడా నేను మీకు అక్కడ చెప్తాను. తర్వాత యాడింగ్ పేజెస్. సో ఏంటంటే కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి, ఆ యాడ్ ఆన్స్ కూడా నేను మీకు ఈజీగా చెప్తాను అనమాట. నేను చెప్పినట్టు మీరు అప్లై చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. రైటింగ్ కంటెంట్ దట్ బ్రింగ్స్ సేల్స్ విత్ సూర్య. సో ఏంటంటే మీరు ఒక కంటెంట్ రాస్తారు. సో ఆ కంటెంట్ అనేది యూజర్ని మీరు కన్వర్జన్ వచ్చేలాగా చేయాలి. అది ఎలా రాయాలి అనేది కూడా నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నేను చెప్పింది మీరు అర్థం చేసుకొని అక్కడ మీరు అప్లై చేయగలిగితే చాలు. సో ఏంటంటే హౌ టు కంట్రీ రీడైరెక్ట్ విజిటర్స్ టు స్పెసిఫిక్ స్టోర్ విత్ సూర్య. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎఫిలియేట్ బ్లాగ్ అనేది రాస్తున్నారు. నేను మీకు చెప్పాను కదా. సో ఏంటంటే వరల్డ్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ నేను మీకు ఇక్కడ నేర్పిస్తాను. సో ఏంటంటే అమెజాన్ కాదు. సో ఏంటంటే టార్గెటెడ్ ఇండియన్స్ మాత్రమే కాదు. సో ఏంటంటే వరల్డ్ మొత్తాన్ని టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా అమెజానే తీసుకుందాం. అమెజాన్ ఏంటంటే మీరు ఇన్ అవ్వడానికి చాలా ఈజీ ఆప్షన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ చూసారు, అది యూఎస్లోనూ ఉంది, ఇండియాలోనూ ఉంది, తర్వాత ఆస్ట్రేలియాలోనూ ఉంది. సో ఏంటంటే మీ బ్లాగ్ అనేది ర్యాంక్ అవుతుంది.
ర్యాంక్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో అతను క్లిక్ చేస్తే మీ దాని మీద అతను యూఎస్ స్టోర్కి రీడైరెక్ట్ అవుద్ది. సో ఇండియా అతను క్లిక్ చేస్తే జియో లొకేషన్లో ఇండియా స్టోర్కి మాత్రం రీడైరెక్ట్ అవుద్ది. ఆస్ట్రేలియా అతను క్లిక్ చేస్తే ఆస్ట్రేలియా స్టోర్కి రీడైరెక్ట్ అవుద్ది. సో ఏంటంటే మీరు ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, వరల్డ్లో ఎవరు క్లిక్ చేసినా కానీ మీకు కమిషన్ అనేది వచ్చేస్తుంది. సో మీరేంటంటే మీరు స్పెసిఫిక్గా వాటి ఎఫిలియేట్ ప్రోగ్రామ్కి జస్ట్ సైన్ అప్ అవుతే చాలు. సో మీరు వాటిలో సైన్ అప్ అవ్వడం చాలా ఈజీ ప్రాసెస్. సో ఏంటంటే అది ఎలా చేయాలి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే చాలా శ్రద్ధగా మీరు నోట్ చేసుకుంటే ఈ పాయింట్స్ అన్నీ మీరు మాడ్యూల్ ప్రకారం మీరు ట్యాప్ అవుతే వెళ్ళొచ్చు అనమాట కోర్సులో. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. సో తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా మెయిన్ అనమాట. తర్వాత లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, సెట్టింగ్ అప్ ఫార్మ్స్ విత్ సోరీ అంటే ఒక ఫామ్ అనేది ఎలా సెట్ చేయాలి, సెట్టింగ్ అప్ ట్యాగ్స్ అండ్ దీంట్లో తర్వాత సీక్వెన్స్ విత్ సోరీ ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఏంటంటే ఫామ్ సెట్ చేయడం, ట్యాగ్స్, తర్వాత సీక్వెన్స్ ఇవన్నీ కలిపి ఆటోమేషన్ ఎలా చేయాలి, సో ఆటోమేషన్ ప్లగిన్స్ ఏం యూజ్ అవుతాయి, ఇటువంటి మొత్తం ఈమెయిల్ మార్కెటింగ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈమెయిల్ మార్కెటింగ్ వల్ల కూడా మంచి కన్వర్జన్ అనేది వస్తుంది. సో అందుకని ఈమెయిల్ మార్కెటింగ్ కూడా మీరు టార్గెట్ చేసుకుని బాగా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా అసలు చాలా మీకు బెనిఫిట్ వస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే ఎక్కువ ప్రిఫర్ చేయరు, అంటే తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ ఇది కూడా మంచి కన్వర్షన్. ఎంత ఓల్డ్ అయినా కానీ గోల్డ్ ప్రాసెస్ లాగా ప్రెజెంట్ కూడా రన్ అవుతుంది. నా పర్సనల్గా కూడా చాలా కన్వర్జన్స్ దీనివల్ల వచ్చాయి. సో అందుకే ఈ టాపిక్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. డ్రైవింగ్ ట్రాఫిక్. సో అందరూ చాలా కష్టపడేది ట్రాఫిక్ కోసం. సో మీ వెబ్ పేజ్కి ట్రాఫిక్ తెచ్చుకోవడానికి చాలామంది కష్టపడతారు. సో క్వోరా యూస్ చేసి మనం ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, ఫారమ్స్ యూస్ చేసి ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, ఫేస్బుక్ యాడ్స్ యూస్ చేసి మనం ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, తర్వాత క్వోరా యాడ్స్ యూస్ చేసి ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, ఇది నేను మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఈ క్వోరా ఫారమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎందుకంటే అక్కడి నుంచి ఎప్పుడైతే మీ లింక్ అక్కడ పడిందో ఆటోమేటిక్గా ప్రాబ్లం ఉన్నోళ్ళు మాత్రమే క్వోరాకి కానీ ఫారమ్స్ కానీ వెళ్తారు. సో వాళ్ళు ఆటోమేటిక్గా మీ ప్రోడక్ట్ కొనడానికి 100% ఛాన్స్ అనేది ఉంటుంది. సో అవన్నీ మీకు ఎలా మీకు ట్రాఫిక్ తెచ్చుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ప్రొఫైల్ క్రియేషన్స్ ఎలా చేయాలి, సో ఎదటి వాళ్ళ ప్రొఫైల్స్కి వెళ్ళి ఎలా కమెంట్ చేస్తే మనకి యూజ్ అవుతుంది, తర్వాత లింక్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇటువంటి అన్నీ నేను మీకు ఎస్సీఓలో చెప్తాను అనమాట. లింక్ బిల్డింగ్ అనమాట. సో ఆన్ పేజ్ ఎస్సీఓ నేను మీకు చెప్తాను కదా, ర్యాంక్ మ్యాథ్ యూస్ చేసి. ఇదేంటంటే బ్యాక్ లింక్స్ ఎలా తెచ్చుకోవాలి, అంటే మీ వెబ్సైట్ వాల్యూ ఎలా పెంచుకోవాలనేది మీకు ఇక్కడ చెప్తాను. లింక్ బిల్డింగ్ అంటారు. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటారు. ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే మనం పేజ్ పైన చేస్తాం. ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే మన లింక్స్ వేరే దాని నుంచి రిఫర్ చేయడం కానీ, తర్వాత డొమైన్ అథారిటీ పెంచుకోవడం కానీ, పేజ్ అథారిటీ పెంచుకోవడం కానీ, సో ఇటువంటివన్నీ లింక్ బిల్డింగ్ కింద కన్సిడర్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫిలియేట్ లాంచ్ హైజాకింగ్ అంటారు. ఏంటంటే ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ప్రోడక్ట్ అనేది మీకు మార్కెట్లోకి లాంచ్ అవుతూ ఉంటుంది. సో అది ఎవరికీ తెలియదు. సో దాని గురించి మీరు 1 మంత్ కానీ ఒక 1.5 మంత్ ముందు కానీ బ్లాగ్ దాని గురించి రాసేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే ఆ ప్రోడక్ట్ గురించి చదువుతున్నారో మీ పేజ్ అనేది ఫస్ట్ ర్యాంక్ అవుతుంది. సో అది ఎలా చేయాలి అంటే కొత్త ప్రొడక్ట్స్ ఎక్కడ ఉంటాయి, సో ఆ ప్రొడక్ట్స్ని మనం ఎలాగ తెచ్చుకోవాలి అంటే రివ్యూ చేయడానికి ఎలా తెచ్చుకొని మనం దాన్ని డిజైన్ చేయాలి అనేది, అటువంటివన్నీ ఎలా అనేది నేను మీకు అక్కడ చెప్తాను. అవాయిడ్ దిస్ ఎఫిలియేట్ మిస్టేక్స్ విత్ సూర్య. సో ఏంటంటే ఎఫిలియేట్ చేసేవాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండానే. ఎంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా ఖచ్చితంగా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాడు. సో అవన్నీ ఎలా అవాయిడ్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత హైరింగ్ కంటెంట్ రైటర్స్ని ఎలా హైర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొన్ని టిప్స్ అనేవి ఎఫిలియేట్ టిప్స్ అనేది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ ఎఫిలియేట్ లింక్స్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సో ఎలాగ మీరు హెవీగా మీరు ట్రాఫిక్ తెచ్చుకొని కన్వర్జన్ తెచ్చుకోవచ్చు అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీ ఎఫిలియేట్ బ్లాగ్ అనేది ఫుల్ఫిల్గా సక్సెస్ అవుద్ది. సో ఏంటంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక 1 మంత్లో కానీ లేకపోతే ఒక 1 వీక్లో కానీ మనీ వచ్చేస్తాయంటే
అది అసలు మనీయే కావు. మహా అయితే ఓ 2,000, 3,000, 4,000, 5,000 ఐ మీన్ మనీ కావు. సో, ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్. సో, వరల్డ్ వైడ్ మీరు టార్గెట్ చేసుకుంటే మీరు లాక్స్‌లో సంపాదించొచ్చు. సో, ఇప్పటికే కొంతమంది పర్ మంత్ 20-30 లాక్స్ ఈజీగా సంపాదిస్తున్నారు. సో, మీరు వరల్డ్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ టార్గెట్ చేయండి. అప్పుడు ఈజీగా మీకు మనీ అనేవి ఖచ్చితంగా కనపడతాయి. సో, నేను చెప్పినవి మీరు ఖచ్చితంగా ఫాలో అయితే చాలు. సో, ఏంటంటే జస్ట్ మీరు ఆ ఫార్ములా అప్లై చేయండి. మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో, కాకపోతే ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. నేను ప్రతి వీడియో నేను డే బై డే పెట్టను. సో, వీక్లీ ట్వైస్ కానీ లేకపోతే ఒక్క వీడియో కానీ పెడతా. సో, నేను పెట్టిన తర్వాత మీరు దాని మీద ప్రాక్టీస్ చేయండి. సో, ప్రాక్టీస్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో, 6 మంత్స్ తీసుకున్నా, 8 మంత్స్ తీసుకున్నా కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా ఏదో ఉన్న పళాన అలా చేసేస్తే మీకు ఏది రాదు. ఎందుకంటే నేను ఉన్న పళాన స్క్రీన్ మొత్తం మీకు చూపించేసి సో, సేమ్ అదే రిఫ్లెక్ట్ చేసేయండంటే మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఎంత ఏ మనిషి అయినా గానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే అతను లైవ్‌లో ఏదైతే ఇబ్బంది పడ్డాడో అతని ఎక్స్‌పీరియన్స్ బట్టే అతనికి వాల్యూ పెరుగుతుంది. సో, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఒక 30 మినిట్స్‌లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడంటే 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అక్కడ 30 మినిట్స్‌లో సాల్వ్ చేశాడని అర్థం. సో, అదే విధంగా మీరు ఎంత ప్రాక్టీస్ చేసి మీరు ఎన్ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతారో మీకొచ్చే ప్రాబ్లమ్స్‌ని అంత ఎక్స్‌పీరియన్స్ వస్తది. మీరు అంత సక్సెస్ అవుతారు. సో, అందుకని నేను పెట్టిన వీడియోస్ చూడండి. రిపిటేటివ్‌గా చూడండి అర్థం కాకపోతే. సో, దాన్ని సేమ్ ఇంప్లిమెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో, మేము మా టీమ్ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి మీకు ట్రై చేస్తాం. సో, మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారండి ఈజీగా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సక్సెస్ అవ్వాలనేదే మా థీమ్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ డౌట్స్ మీద మా టీమ్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటది. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి మేము ట్రై చేస్తాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవుద్దంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫ్రమ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సైనింగ్ ఆఫ్.